విజయవాడ దుర్గమ్మ గుడిలో విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీసులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దర్జాగా పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. విజయవాడ 2 టౌన్ సిఐ కొండలరావు, పెనుగొండ సిఐ రాయుడు, మరో ఇద్దరు సిఐలు పేకాట ఆడుతూ కనిపించారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. రైట్, ఇక విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు చేసినటువంటి ఈ పనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఇంద్రకీలాద్రిపై డ్యూటీ చేయడానికి వచ్చినటువంటి పోలీసుల తీరు పట్ల మాత్రం తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏకంగా ప్యాకెట్ ఆడుతూనే దొరికిపోయినటువంటి పరిస్థితి ఉంది. దుర్గగుడిలో డ్యూటీ చేయడానికి వచ్చినటువంటి కొంతమంది పోలీసులు హోటల్లో ప్యాకెట్ ఆడారు. అందులో 4 సిఐలు ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవాలి. అయితే ఇందులో ఉన్నటువంటి సిఐలు ఎవరైతే ఉన్నారో 2 టౌన్ సిఐ కొండలరావు, అదేవిధంగా పెనుకొండ సిఐ రాయుడు, మరో 2 సిఐలు ఉన్నట్లుగా తెలుస్తున్నారు. అయితే వీడియోలపై పోలీసు ఉన్నతాధికారులు అయితే అంతర్గత విచారణ చేపట్టినట్లుగా తెలుస్తా ఉంది. సిఐలపై చర్యలు తీసుకోవాలనే అవకాశం కూడా ఉంది. అయితే మొత్తంగా ఎందుకంటే ప్యాకెట్ కానీ ఏదన్నా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడినప్పుడు పోలీసులే వాళ్ళపై చర్యలు తీసుకుంటా ఉంటారు. అటువంటిది ఆ పోలీసు ఉద్యోగ విధుల్లో ఉండి అదేవిధంగా ఒక పవిత్రమైన దుర్గగుడికి వచ్చి అటువంటి హోటల్లో ప్యాకెట్ ఆడుతూ వీళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ కూడా వాళ్ళపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు దుర్గగుడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ప్యాకెట్ ఆడుతూ కూడా అది మళ్ళీ ఆ వీడియో వైరల్ గా మారుతూ అది పోలీసు అధికారులు ఈ రకంగా ప్యాకెట్ ఆడుతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ఈ వీడియో పూర్తి మారింది. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళ తీరు పట్ల మాత్రం తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ వీడియో ఆధారంగా మరి ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎవరున్నారు, ఎవరెవరు ఇందులో ప్యాకెట్ ఆడారనే అంశంపై కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు అయితే అంతర్గతంగా అంటే రహస్యంగా వాళ్ళపై విచారణ చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం కూడా కనబడతా ఉంది. అవినాష్. సాంబశివరావు.